లష్కర్ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో సందడి నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున క్యూ లైన్లలో బారులు తీరారు. మహిళలు బోనాలతో క్యూ లైన్లలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఆలయం దగ్గర నుంచి మరింత సమాచారం రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర భక్తుల రద్దీ ఎలా ఉంది? చూడవచ్చు, సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని అమ్మవారి బోనాల పండుగకైతే ప్రజలు భారీగా తరలి రావడం జరిగింది. ఆలయం మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఆదేశాల మేరకైతే నార్త్ జోన్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. భద్రతా ఏర్పాట్లలో అయితే మనం చూడవచ్చు, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు, అదేవిధంగా మనం చూస్తున్నాం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అన్ని వింగ్స్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా భద్రత కల్పిస్తున్నారు. మనం ఒక్కసారి ఆలయాన్ని కనుక గమనిస్తే, శివసత్తులు అయితే మధ్యాహ్నం సమయంలో వాళ్ళకి సమయం కేటాయించడం జరిగింది. అంతేకాకుండా బాటా షోరూమ్ వైపు నుంచి అయితే ఆలయానికి వచ్చేందుకైతే ప్రత్యేక ఏర్పాట్లు చేసినటువంటి పోలీసులు మధ్యాహ్నం 2 గంటల నుంచి శివసత్తులు అయితే ఒక్కొక్కరుగా ఇటు ఆలయానికి చేరుకుంటా ఉన్నారు. ఆలయానికి చేరుకునే క్రమంలో ఇక్కడ సాధారణ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క అమ్మవారికి నైవేద్యాన్ని కానీ, అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల కార్యక్రమాన్ని కానీ ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు బ్రహ్మముహూర్తం సమయం నుంచి అయితే బోనాల సమర్పణ కార్యక్రమం అయితే ప్రారంభమైంది. మనం చూస్తున్నాం, ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా, ముఖ్యంగా సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఆలయాలలో నుంచి కూడా ఇక్కడికి భక్తులు అయితే వస్తున్నారు. ఎందుకంటే మనకు సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు అనగానే ముందుగా గుర్తు వచ్చేది ఏంటంటే, బోనాల పండుగకు 10 రోజుల ముందు నుంచే మనం చూస్తున్నాం ఇక్కడ బోనాలకు సంబంధించినటువంటి అమ్మవారి శకటాల ఊరేగింపు అనేది ఉంటుంది. అంతేకాకుండా అనంతరం ఇక్కడికి వచ్చి 10 రోజుల పాటు ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ ప్రాంతంలోని ప్రజలందరికీ కూడా ఇంటింటికి అమ్మవారిని తీసుకువెళ్ళి ఊరేగింపుగా ఇటు ఇంటింటికి దర్శనం చేపిస్తారు. కానీ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి బోనాల పండుగకైతే ఇటు ఉదయం నుంచి కూడా ఇక్కడ తాకిడి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ పట్టు వస్త్రాలు తీసుకొచ్చి ఇటు అమ్మవారి యొక్క బోనాల పండుగ వేడుకలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి మంత్రులు కానీ, అదేవిధంగా విఐపీలందరూ కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తాకిడి ఎక్కువగా ఉంటుందని ముందుగానే అంచనా వేసినటువంటి పోలీసులు అయితే భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం విజువల్ ద్వారా ఈ పరిసరం మొత్తం కూడా ఇటు పోలీసులు అయితే భారీ భద్రతను ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా వచ్చినటువంటి భక్తులకు కానీ, సాధారణ ప్రజలకు కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసి, అంతేకాకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇటు శివశక్తులు కానీ, అదేవిధంగా ఇటు పోతరాజులు కానీ, ఇటు సాధారణ భక్తులు వీరందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అయితే పోలీస్ శాఖలోని వివిధ వింగ్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల పోలీసులు కూడా ఇక్కడ అందుబాటులో ఉండి అయితే ఇటు ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం విజువల్ ద్వారా చూడవచ్చు. ఎందుకంటే ఇది ఆలయానికి ప్రధాన ఎంట్రన్స్ కావడంతో ఇక్కడ కొంత రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేసి అయితే పోలీసులు భద్రత కల్పిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంతేకాకుండా పోలీసుల భద్రతతో పాటు సుమారు 200 కెమెరాలను ఏర్పాటు చేసి మహంకాళి పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ రూమ్ కేంద్రంగా చేసుకుని అయితే ఇక్కడ ఉన్నటువంటి భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా వచ్చినటువంటి భక్తులకు కానీ, లేదంటే ఇక్కడ రద్దీ ఎక్కువ ఉన్న దృష్ట్యా అయితే చాలామంది తప్పిపోతున్న క్రమంలో వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కల్పించేందుకు కూడా పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇటు మనం గుడి లోపల కనుక గమనిస్తే క్యూ లైన్లను ప్రత్యేకంగా 6 క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. 6 క్యూ లైన్లలో అయితే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఇటు దర్శనం చేసుకునేందుకైతే ఇటు దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో అయితే ఇక్కడ అన్ని రకాల ఏర్పాటు చేసి భక్తులకు త్రాగునీరు మొదలుకొని క్యూ లైన్లలో వచ్చేటువంటి భక్తులకు కూడా అన్ని రకాల ఏర్పాట్లను చేసినటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. క్యూ లైన్లలో ఇటు రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వచ్చినటువంటి భక్తులందరూ కూడా కొంతకాలంలోనే, అంటే సుమారు 15 నిమిషాల వ్యవధిలోనే ఇటు ఆలయంలోకి వచ్చి దర్శనం చేసుకొని బయటికి వెళ్ళే విధంగా అయితే ఇటు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చూస్తే
మధ్యాహ్నం నుంచి శివశక్తులకు లోపలికి వచ్చేందుకైతే అవకాశం కల్పించడంతో అయితే మధ్యాహ్నం నుంచి శివశక్తుల సాగిడి అయితే క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి భక్తులందరూ కూడా మధ్యాహ్నం నుంచే అత్యధిక స్థాయిలో అయితే ఇటు ఆలయం వద్దకు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను ఇటు పోలీస్ శాఖతో పాటు అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి దేవస్థానం అందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇక్కడ ఒకసారి విజువల్ ద్వారా కూడా గమనించవచ్చు. శివసత్తులు ఇటు బోనాలను తీసుకొని వచ్చేటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఇటు బోనాలతో వచ్చేవాళ్ళు అదేవిధంగా ఇటు శివసత్తులకు కూడా ప్రత్యేకంగా అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఎక్కడ కూడా ఒత్తిడి లేకుండా ఇటు చూడవచ్చు. మనం ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి అధికారులు అయితే వచ్చిన వారందరికీ కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇటు బోనాల పండుగకు చాలామందిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. వారు వివిధ రకాలైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి వేషధారణల్లో అయితే ఇక్కడికి వచ్చి చేరుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఇటు మనం చూడవచ్చు భక్తులు కూడా ఎప్పటికప్పుడు త్వరితగతిన ఇటు దర్శనం చేసుకొని ముందుకు సాగే విధంగా అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి అధికారులు. మనం ఒకసారి ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ మాట్లాడేటువంటి ప్రధాన మేడం చెప్పండి, ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? ఆలయంలో ఏర్పాట్లు ప్రతి సంవత్సరం నుంచి సంవత్సరం చాలా మార్పులు వస్తున్నాయి. కొన్ని సంవత్సరాలకి ఇప్పటికీ చాలా అద్భుతంగా జరుగుతున్నది. అమ్మవారు మంకాలమ్మకు చాలా మా శివశక్తులకు జోగినీస్కు అందరికీ ప్రత్యేక లైన్ అంటూ పెట్టి అమ్మవారు దర్శించుకొని బోనాలు ఎక్కించడానికి ఏర్పాటు చాలా బాగా చేశారు. అంటే ఆలయంలో ముఖ్యంగా అమ్మవారికి శివసత్తులు తీసుకొచ్చే బోనాలే చాలా ముఖ్యమైనవి అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు చాలా భక్తి శ్రద్ధలతో తీసుకొని మీకు ప్రత్యేకంగా సమయంతో పాటు ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధంగా అనిపిస్తుంది? చాలా మంచినే జరుగుతుంది. అమ్మవారికి అన్నది మేము ఇంటికా నుంచి ఒక పొద్దుండి ఈ భోజనం అన్న తీసుకొని తొలకరి పంట తీసుకొని పచ్చగూరలు పరమన్నం బూరెలు అమ్మవారికి అమ్మవారికి చేసుకొని కుండలలో పెట్టుకొని ఎత్తుకొని అమ్మవారు ఆవహించుకొని భక్తి శ్రద్ధలతో వస్తుంటాము. మాకంటూ ప్రత్యేక లైన్స్ కూడా ఇచ్చారు. చాలా అద్భుతంగా జరిగింది. సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారు అంటేనే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు అంటే అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా చల్లగా చూసేటువంటి తల్లిగా అయితే పేరుంది. ఈ సంవత్సరం ఏ విధంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి? అదేవిధంగా ఏం కోరుకుంటా ఉన్నారు అమ్మవారిని? అందరూ సురక్షితంగా ఉండాలి. ఆషాఢ మాసం వచ్చిందనగానే ఆషాఢ మాసము తొలి ఆదివారమే గురువారము గోల్కొండ జగదంబగా చేస్తారు. అలాగే బల్కంపేట అమ్మవారికి బోనాలు వడిబియ్యాలు చేస్తారు. అలాగే 3వ వారము ఈ ఉజ్జయిని మహంకాళమ్మకు రంగరంగ వైభవంగా ఈ బోనాల జాతర. అందరూ సురక్షితంగా ఉండాలి. ఆరోగ్యాలతోని పిల్ల జెల్ల పాడి పంట గొడ్డు గోద అందరూ సురక్షితంగా ఉండాలని అమ్మవారికి మొక్కుకొని ఈ ఎత్తెత్తు కుండలు అమ్మవారికి భోజనం తీసుకొచ్చి సమర్పించి అందరూ సురక్షితంగా ఉండాలి తల్లి, అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని వెళ్తుంటాం. ఉజ్జయిని వంకాలమ్మకి సక్కనే దేవత వియ్యాలో ఉజ్జయిని వంకాలి వియ్యాలో. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు శివసత్తులు కూడా భారీగా బోనాలను అయితే తీసుకొని ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. అంతేకాకుండా ఎక్కడ చూసినా కూడా ఇటు శివసత్తులు సాధారణ భక్తులతో అయితే వివిధ రకాలైనటువంటి వేషధారణలో మనం ఇక్కడ చూడవచ్చు. అమ్మవారికి పోతరాజు వేషంలో చిన్నారులు ఏ విధంగా తయారయ్యారో మనం V6 స్క్రీన్ పై అయితే చాలా ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. ఎందుకంటే చిన్న పిల్లలకు ఎందుకంటే అమ్మవారికి ఇటు పోతరాజులకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లు అయితే మనం చూస్తాం. ఇటు శివసత్తులతో పాటు పోతరాజులు కూడా ఇక్కడికి వస్తుంటారు. చిన్న పిల్లలకు ఇటు పోతరాజుల వేషధారణ అయితే మనం ఒకసారి గమనించవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు నాన్న? మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? నాంపల్లి. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అసలు ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? మంచిగా ఉంది. సో చిన్నారులందరికీ కూడా ఇటు పోతరాజు వేషధారణలో అయితే ఇక్కడికి ఒక్కొక్కరిని తీసుకొచ్చి వారి కుటుంబ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ అనగానే ముఖ్యంగా గుర్తు వచ్చేది బోనాల పండుగ తొలి పండుగ కూడా ఆషాఢ మాసంలో నిర్వహించేటువంటి ఈ పండుగకైతే ప్రజలందరూ చాలా సంతోషంగా, ఎందుకంటే మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా కానీ మనం రాష్ట్రంలో గమనిస్తే ప్రతి శ్రావణ మాసంలో రాష్ట్రం మొత్తం కూడా మనకు బోనాల పండుగ జరుగుతుంది. కేవలం హైదరాబాద్లో మాత్రమే ఆషాఢ మాసం పూర్తయ్యే వరకు కూడా మనం గోల్కొండ బోనాలతో మొదలుకొని అదేవిధంగా మళ్ళీ గోల్కొండ బోనాలతోనే ఈ యొక్క బోనాల పండుగ ముగుస్తున్న క్రమంలో ఇటు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు కూడా చాలా ప్రత్యేకతను సంతరించుకున్నాయని చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా గత 10 రోజుల నుంచి కూడా ఈ యొక్క ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సంబంధించినటువంటి యొక్క బోనాల పండుగ వేడుకల్లో చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో అయితే ఇటు బోనాలను తీసుకువచ్చి ఆలయం మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసినటువంటి పరిస్థితి అయితే ఉజ్జయిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద కొనసాగుతుంది పరిస్థితి. సూర్య. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. సో మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, ఓవర్ టు యూ.